15న వాళ్ళ ప్రవేశపెట్టడం జరిగింది. మా అక్క చెల్లెళ్ళకి ఆడబడుచులకి అందరూ కూడా చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఒక హైటెక్ బస్సులు తప్పితే అన్నిట్లో కూడా ప్రయాణం చేయొచ్చు. ఎవరన్నా మరి తిరుపతి వెళ్ళాలనుకుంటే నరసరావుపేట నుంచి నెల్లూరు దాకా వెళ్ళి సింగిల్ స్టాప్ తోటి మళ్ళీ తిరుపతి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఎవరన్నా కాకినాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళాలనుకుంటే మరి విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ కానీ కాకినాడ కానీ వెళ్ళొచ్చు. ఒక ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే జేబులో డబ్బులున్నా లేకపోయినా కానీ ఎక్కడ చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు. హామీలన్నీ దగ్గరుండి నెరవేరుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా సదా రుణపడి ఉంటారు. అందరికీ కూడా ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, అందువల్ల ప్రతి హామీని నెరవేర్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు, మడని తిప్పరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఓ పట్టుదలతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ రాబోయే కాలంలో అమరావతిని పూర్తి చేసుకుంటాము, పోలవరాన్ని కట్టుకుంటాము, నదులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తాము. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతూ చివరి హామీగా మరి ఆడబిడ్డ నిధి నెలకి 1,500 రూపాయలు, ఆడబిడ్డలకి 18 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి తలా 1,500 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వాళ్ళ ప్రజలందరూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడో అవినీతి దుర్మార్గాలు మరి నేల విడిచి సాము చేయడం జరిగింది. మరి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. 11 సీట్లతోటి ఇవాళ పులివెందుల మరి వంటిమిట్ట ఈ రెండిట్లో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మీకు విజయాలను మీరే దగ్గర నుండి చూడవచ్చు. మీడియా సోదరులందరూ కూడా పరిపాలన దక్షత ఉన్న మనిషి, రాజనీతిజ్ఞుడు, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు తోడవడం వల్ల అందరం కూడా మంచి పరిపాలన చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఇవాళ పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు సదా రుణపడి ఉంటామని చెప్పి ఈ బస్సులో ఉన్న అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు